తమిళనాడులో త్రిభాష వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసైపై సౌందర్య రాజన్ను అరెస్ట్ చేశారు. తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటుంది. త్రిభాషా విధానాన్ని తమిళనాడు అధికార పార్టీ డిఎంకే తీవ్రంగా తప్పుపడుతుంది. అయితే బీజేపీ మాత్రం సమర్థిస్తుంది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ చేపట్టింది. 1 కోటి మంది సంతకాలు సేకరించి రాష్ట్రపతికి నివేదించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చెన్నై ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు. ఇటీవల కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అందులో ప్రాంతీయ భాష ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా భాషగా ఉంటుంది. అయితే హిందీని బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులో వ్యతిరేకత ప్రారంభమైంది. ఇటీవల రైల్వే స్టేషన్లు వంటి చోట్ల కూడా హిందీ పదాలు కనిపించకుండా నల్ల రంగు పోయడం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3 భాషలు బోధించాలన్న నియమాన్ని అమలు చేయకపోతే సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇవ్వబోమని కేంద్రం చెబుతుంది. కానీ తాము హిందీని నేర్పించే ప్రశ్నే లేదని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్తుంది. తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఉద్యమం ఈనాటిది కాదు. కేంద్రం 1968లో మొదటిసారిగా త్రిభాషా సూత్రంతో నూతన విద్యా విధానాన్ని తెచ్చింది. ఆ ఏడాదే పార్లమెంట్ ఉభయ సభలు అధికార భాషా తీర్మానాన్ని ఆమోదించాయి. ఆ రెండింటి ప్రకారం హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ తప్పనిసరిగా బోధించాలన్న రూల్ వచ్చింది. అయితే అన్ని రాష్ట్రాల్లో సైలెంట్ గా ఉన్న తమిళనాడులో మాత్రం హిందీ వ్యతిరేకత ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పటికీ ద్విభాషా విధానమే అమలు చేస్తున్నారు. 1980లలో మధ్యలో కూడా బికర స్థాయిలో హిందీ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. 2020లో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే అందులో హిందీ తప్పనిసరి అనకుండా 3 భాషల్లో 2 స్వదేశీ భాషలైతే చాలునని సడలింపు ఇచ్చింది. ఇంగ్లీష్ స్వదేశీ భాష కాదు, కానీ ఇప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆ భాష నేర్చుకోవడం తప్పనిసరి. హిందీని సంస్కృతాన్ని రుద్దేందుకు కేంద్రం త్రిభాషా విధానం తెచ్చిందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఉత్తరాదిన దక్షిణాది భాష ఏదైనా బోధిస్తున్నారా అని తమిళ సీఎం స్టాలిన్ తాజాగా సవాల్ విసిరారు. అయితే తమిళనాడు బీజేపీ నేతలు మాత్రం త్రిభాషా విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. హిందీ నేర్చుకుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.